3 పువ్వులు 6 కాయ. ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది 2 ఏళ్లలో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు దనుకుంటారు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా, మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా. వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే చెబుతలేవు. మొన్న ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్ లా మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలైతది. కేసీఆర్ ఉండగా హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు. ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది.